చూద్దామండి. ఖమ్మం నుండి సత్యవతి గారు పంపించారు. రామకోటి రాయాలంటే ఎటువంటి నియమాలు పాటించాలి తెలియచేయండి అంటున్నారు. రామకోటే కాదు, అసలు దైవానికి సంబంధించిన ఏ కార్యక్రమాన్ని చేయవలసి వచ్చినా కొన్ని నిబంధనలు ఉన్నాయి. మౌనేన అంటే మౌనంగా కూర్చుని రాస్తూ ఉండాలి. ఎవరినో మనం వేళాకోళం చేయడం, నిందించడం మన భక్తి టీవీ లక్ష్యం కాదు. నిజంగా ఆలోచిస్తే రామకోటి రాయడం ద్వారా పరమేశ్వరుని ఆరాధించడం కంటే మనం ఆ రోజు ఎలా ఉన్నామనేది మనకి మనం గ్రహించుకోగలుగుతాం. ఓ పద్ధతిలో ఒక్కో రోజున మంచి ఆనందంగా ఉంటుంది, మనసంతా హృదయం అంతా తేలిపోతూ ఉంటుంది. అప్పుడు శ్రీరామ 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 అని ఒక 2 పుటలు రాసేస్తాం. మంచి ఆనందంగా ఉన్నాం. ఇదిగో 21 అబ్బో ఎంత ఆనందంగానే ఉన్నాం. ఏ 23వ తేదీన చిన్న మానసికమైన వేదన ఏదో మనకు వస్తుంది. ఒకవేళ శ్రీరామ శ్రీరామ అని 2 సార్లు రాసి ఆ పని మీదకి వెళ్ళిపోదాం. తేదీ అక్కడ వేస్తారే, ఆ తేదీ వేసినటువంటి దాన్ని బట్టి మనం ఎంత రాశామో, ఎంత స్పష్టంగా రాశామో, ఎంత రాయలేదో, ఆ రాసిన తీరు ఎలా ఉందో దాన్ని బట్టి ఏ రోజు మనం ఎలా ఉన్నామో గ్రహించుకోగలిగిన, చెప్పగలిగిన అమోఘమైనటువంటి అద్భుతమైన పుస్తకం రామకోటి. ఆ రోజు నిజంగా బాధపడుతున్నాంగా అని చేతి రాయలేకపోయాం. ఒక్కో రోజున హృదయం నిండుగా బాధ వచ్చి పరమేశ్వరుడా చాలా బాధ పెడుతున్నావయ్యా ఈవేళ అని పరమేశ్వరుడి సన్నిధానంలో కూర్చుని కుదురుగా అక్షరాక్షరం ఏమాత్రమూ కదలకుండా నిదానంగా ఆయన్నే తలుచుకుంటూ రాస్తాం. అది నిజంగా పరమేశ్వరుడు ఇష్టపడే రోజు. ఉత్సాహంగా ఉన్న రోజున గబగబా రాసేస్తాం, అది పరమేశ్వరుడు ఇష్టపడ్డు. విసుగ్గా ఆపేస్తాం, అది ఇష్టపడ్డు. కాబట్టి ఏది రామకోటికి అవసరం అంటే నిజమైనటువంటి ఆ బాధతో నిజమైన పరమేశ్వరుని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా కుదురుగా రాసే అక్షరాలే ముఖ్యం. కొంతమంది మామూలుగా రా తొందరగా వెళ్ళిపోతుంది, ఇంకొక 10 లైన్లు ఉన్నాయి, గబగబగబ రాసేసి భరా రాసేసి అది కాలక్షేపం. అంటే కాలాన్ని క్షేపం అంటే చిమ్మీయడం అని అర్థం. ఏదో మొత్తానికి ముక్కుడు అయిపోతే సరిపోతుంది అన్నట్టుగా, ముక్కు నాట తిని పారిపోతున్నాడు అంటారే అట్లా. అలా రాయాల్సిన అవసరం ఎవరిని మోసం చేయడానికి. పక్క వాళ్ళు చెప్పేటటువంటి మాటల్ని వింటూ రాసేవాళ్ళు కొందరు, మధ్యలో మాట్లాడుతూ రాసేవాళ్ళు కొందరు. ఇవి సరికాదు. ఏదైనా ఒక పద్ధతిని ఇందాక అనుకున్నామే నియమ నిబంధనని, ఒకదాన్ని మనం చేపట్టనేకూడదు. చేపడితే దాంట్లో స్పష్టమైనటువంటి నిబద్ధత ఉండాలి. అంచేత మొదటి రోజున రామకోటి పుస్తకాన్ని రాసేటప్పుడు ఎంత స్పష్టంగా శ్రీరామ అనే 3 అక్షరాలు కూడా మడిగట్టుకున్న బ్రాహ్మణులు ఎవళ్ళని తాకకుండా ఎలా కూర్చుంటారో అలా పక్కగా కూర్చున్నా కూడా తగలకుండా అలా రాస్తే అది నిజమైన రామకోటి రాయడం తప్ప శ్రీరామ 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 అసలు రాసింది శ్రీరామో శ్రీకృష్ణో అర్థం కాకుండా రాసేస్తారు. గబగబ అయిపోవాలి. వాళ్ళు ఎవరో పూర్తి చేసేసారో మనం పూర్తి చేయాలి, లేకపోతే కుదరదు, ఆ రోజుకి అక్కడ వెళ్ళిపోతుందని. అస్సలొద్దు. ఎవరిని మోసం చేయడానికి అది. ఇంకేత స్పష్టంగా పరమేశ్వరుని తలుచుకుంటూ హృదయాన్ని కుదురుగా పెట్టుకొని ఏ రోజు కుదిరిచి అదో రాయి. కుదరలేదు, మనసు నచ్చలేదు, మనసు ఇష్టపట్టలేదు, మానే. కంచి కామకోటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు మాట చెప్తూ ఉండేవారు. మనసు నిండుగా పరమేశ్వరుడు ఉన్నటువంటి సందర్భంలో నువ్వు పరమశివ అంటే ఖచ్చితంగా అక్కడికి వినిపిస్తుందిట. నోటి చివరి నుంచి కానీ అన్నట్టయితే వినిపించదు. పిల్లవాడు అక్కడ ఉంటాడు, మనం వాడిని ఎలా చూస్తుంటాం. కళ్ళలో మన హృదయం నుండి వచ్చినటువంటి ఆనందం కళ్ళలో వాడికి కనిపించగానే డామని మీదికి దూకుతాడు వాడు. ఆ ఉండే ఆనందం వేరు. మనం ఎక్కడికో ఊరెళ్ళిపోతున్నాం కంగారుగా, వాడి మీదికి దూకుతాడు, ఆగరా వెళ్ళిపోతాడు అవతల అంటూ మనం అంటాం. అది వాడికి ఇష్టం కాదు, మనకి ఇష్టం కాదు. నిజమైనటువంటి అనురాగం, ప్రేమ పిల్లవాడి మీద ఎలా చూపిస్తున్నామో అలాగే పరమేశ్వరుడి మీద ఆ ఇష్టాన్ని చూపిస్తూ రాస్తే ఇక్కడ రాసిన ప్రతి అక్షరము కూడా శ్రీరామచంద్రుని హృదయం మీద రాసినట్లుగా అయ్యి పరమేశ్వరుడు స్వయంగా స్వీకరిస్తాడు. లేని పక్షంలో రామకోటి రాయడం అనేటటువంటిది కేవలం పుస్తకాలను నింపడానికి మాత్రం, పెన్నులో ఉండే ఇంకుని పాడు చేయడానికి తప్ప ఏ ప్రయోజనం ఉండదు. నిజాన్ని నిర్భయంగా చెప్పుకోవాలి. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి.